వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ ఉస్మానియా బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి 1.5 కప్ మైదా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్ పౌడర్ చేసిన చక్కెర వేసుకోవాలి. హాఫ్ కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోవాలి, అన్సాల్టెడ్ బటర్. దీన్ని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము జల్లించి పెట్టుకున్న మైదా, కస్టర్డ్, మిల్క్ పౌడర్ ఏదైతే ఉందో ఆ మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసేసేయాలి. ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ బటర్, షుగర్ ఇంకా మైదా మొత్తం కలిసే వరకు ఒక 1 మినిట్ బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని మనం డఫ్ అన్నది రెడీ చేసుకోవాలి. మొత్తము నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ పాలు పట్టిందండి నాకు. కొద్దిగా వేసుకోండి. ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుతూ ఆ తర్వాత దాన్ని డఫ్ అన్నది రెడీ చేసుకోవాలి. ఒకేసారి 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటే అది ఎక్కువ అయిపోతుంది, లేకపోతే తక్కువ అవుతుంది. సో అందుకని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని టేబుల్ స్పూన్తోని వేసుకొని ఈ విధంగా డఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా డఫ్ రెడీ అయిపోయింది. ఒక బేకింగ్ ట్రే తీసుకొని కొద్దిగా బటర్ తీసుకొని దాన్ని మంచిగా గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డఫ్ నుంచి నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని డఫ్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ కుకీ షేప్ వచ్చేలాగా ఈ విధంగా దాన్ని షేప్ చేసుకొని గ్యాపింగ్స్ చూసుకోవాలండి. పెట్టేటప్పుడు కుకీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క కుకీ మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా అన్ని కుకీస్ రెడీ చేసుకొని మంచిగా సర్దుకోవాలి. ఒక కుకీకి ఇంకొక కుకీస్కి మధ్యలో గ్యాప్ ఉండేలా అవన్నీ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసి 20 మినిట్స్ బేక్ చేసుకుంటే కుకీస్ రెడీ అయిపోతాయి. మొత్తం అవన్ నుంచి తీసిన తర్వాత 5 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మనం ఇంట్లోనే హైజీనిక్గా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఎంతో ఇష్టపడి తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.